గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అజయ్, మాది అజయ్ కన్స్ట్రక్షన్స్ అండి. నాకు ఈ ఫీల్డ్లో 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. మేము ఎనీ టైప్ ఆఫ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కాంట్రాక్ట్స్ చేస్తామండి. మెటీరియల్ కాంట్రాక్ట్స్ చేస్తాము, అలాగే మీ వేకెంట్ ల్యాండ్ ఏమన్నా ఉంటే మెయిన్ డెవలప్మెంట్ చేస్తామండి. అది ఇక్కడ చాలామందికి తెలియదు, అంటే ఎలా చేస్తారన్నది. చాలామంది దగ్గర ఫండింగ్ ఉండదు. అప్పుడు మీ ల్యాండ్ని మేము తీసుకొని మా ఫండ్స్తో మేము దాన్ని డెవలప్ చేసి దాన్ని 50-50 రేషియో, 60-40 రేషియో అలా డివైడ్ చేస్తామండి. మాది ఫర్మ్ 1985లో మా ఫాదర్ స్టార్ట్ చేశారండి. నేను ఇది సెకండ్ జనరేషన్ అండి. ఆయన 1985 నుంచి సిన్స్ నౌ 350+ ప్రాజెక్ట్స్ చేశారు. నేను 2011లో ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. నేను ఇప్పటికీ అరౌండ్ 150+ ప్రాజెక్ట్స్ చేశానండి. అండ్ మేము యూస్ చేసే బ్రాండ్స్ అండి, ఐరన్ వచ్చి వైజాగ్ స్టీల్ వాడతాం, పైప్ లైన్ వచ్చి ఆశీర్వాద్ యూస్ చేస్తామండి, ట్యాప్స్ ఏఆర్కే జాగ్వార్. అలాగే డోర్స్ అన్నీ మీరు చాలా సైట్స్లో చూస్తారు, ఫ్లష్ డోర్స్ యూస్ చేసేస్తారండి బెడ్రూమ్స్కి. మెయిన్ డోర్ ఒకటి టేక్వుడ్ డోర్ వాడతారు. ఎందుకు అలా చేస్తున్నారంటే టర్మైట్ లేదండి, దానికి కూడా టేక్వుడ్ డోర్స్ యూస్ చేసుకోవచ్చు. ఆ టర్మైట్కి కూడా ఏం చేయాలన్నది ట్రీట్మెంట్ చేయించేసుకుంటారు. అలా కాదండి, మేము ట్రీట్మెంట్ చేయించేది వేరండి. అలాగే ఆ కెమికల్స్ కూడా మేమే తయారు చేయించుకుంటాము, బయట ఎవరికి ఇవ్వమండి. అండ్ అలాగే వుడ్ వర్క్ కూడా కన్స్ట్రక్షన్లో మేము చేస్తాము, దానికి కూడా టర్మైట్ వారంటీ ఇస్తామండి. చాలామంది వుడ్ వర్క్ ప్లైవుడ్ వద్దండి, ఐరన్ కబోర్డ్స్కి వెళ్తాం, పీవీసీ కబోర్డ్స్కి వెళ్తాం అంటారు. కానీ అందులో కూడా మేము టర్మైట్ ప్రూఫ్ ఇస్తాం, 21 years వారంటీ ఇస్తామండి. మేము చేసే ఏ వర్క్ అయినా సరే, అది ఎంత చిన్నదైనా సరే, 1000 నుంచి crores వరకు కూడా మేము అన్ని బ్రాండెడ్ ఐటమే యూజ్ చేస్తాం. అలాగే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తామండి. ఇందాక హరీష్ గారు చెప్పినట్టు కస్టమర్ ఎవరన్నా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే ముందు అసలు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, అలాగే వాళ్ళ బడ్జెట్ ఏంటి అని తెలుసుకొని వాళ్ళకి ఆ బ్రాండ్స్లో ఏ వేరియంట్ ఆఫ్ ప్రోడక్ట్ అయితే వాళ్ళ బడ్జెట్లో అవుతుందో మాది సజెస్ట్ చేసి వాళ్ళకి ఆ బడ్జెట్లో ప్రాజెక్ట్ క్లోజ్ చేసి ఇస్తామండి. అండ్ మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ వర్కర్సే ఉంటారండి. మా నాన్నగారు 85 నుంచి చేశారని చెప్పాను కదా, అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంకా చేస్తున్న వర్కర్స్ ఉన్నారు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఎవరికన్నా టైల్స్ రిక్వైర్మెంట్ ఉంటే తొందరగానే చేస్తాం, కానీ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వర్కర్తోనే చేయిస్తామండి. మీకు ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నా సరే, మా వర్క్స్ ఏమన్నా ఉన్నా సరే మేము ఆపేసి ముందు మీకు ప్రయారిటీ ఇచ్చి మీ వర్క్ కంప్లీట్ చేసి పెడతామండి ఆ వర్కర్తో. నెక్స్ట్ వచ్చి సూపర్విజన్ అండి. ఎంత చిన్న వర్క్ అయినా అది మీరు 500 అవనివ్వండి, 1000 అవనివ్వండి, crores అయినా అవనివ్వండి, నా సూపర్విజన్ కంపల్సరీ ఉంటుందండి. ఎవ్రీడే 1 or 2 times నా సైట్ విజిట్ చేస్తాను. శ్రీధర్ గారు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. ఆయన వర్క్ చిన్న వర్కే అని చెప్పారు, అయినా సరే నేను సైట్ విజిట్ చేశాను. అలాగే వీడియో కాల్స్లో సూపర్వైజ్ చేస్తూనే ఉన్నా. కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను సూపర్వైజ్ చేసి మొత్తం కంప్లీట్ చేసి ఆయన హ్యాండ్ ఓవర్ చేసి పెట్టానండి. చాలామంది కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు మమ్మల్ని అడుగుతారండి, బయట 1800K చేస్తున్నారు, 1700K చేస్తున్నారు, మీరు ఎందుకు 2000 చెప్తున్నారు, 2200 చెప్తున్నారు మమ్మల్ని చాలామంది అడుగుతారు. దానికి రీజన్ అండి, బయట మీకు 1800 చేసే వర్క్ 1800 వర్క్ లానే ఉంటుందండి. 2200 per SFT చేసే వర్క్ 2200 లానే ఉంటుందండి. అది ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. అది ఒకసారి చేయించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ మీరు ఒక వాల్ చూడండి, ఒకటి వచ్చి ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక డెమో అండి, ఇంకోటి అన్ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ చేస్తే ఎలా ఉంటుంది అని. కానీ ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్స్ అందరూ ఏం చూస్తారంటే వాల్ ఎలా కట్టారు, ఏం చేశారు అని చూడరు. యాక్చువల్గా వాల్ కట్టాలంటే తూకం పెట్టాలండి, దారం పెట్టాలి, లెవెల్ చూసుకోవాలి, ఇవన్నీ చేసి వాల్ కన్స్ట్రక్ట్ చేయాలండి. చాలామంది అవేమీ చేయకుండా మీరు తక్కువలో అడిగారని చెప్పి వాళ్ళు తక్కువలో మీకు కోట్ చేసి ఆ వర్క్ మీకు ఆ టైప్ ఆఫ్ వర్క్తో కంప్లీట్ చేసి పెడతారు. పైన పెయింట్ వేసేస్తే మీకు అదేమీ తెలియదు లోపల ఎలా వర్క్ చేశారు ఏంటి అన్నది. కానీ ఫ్రమ్ ద బేస్ మా సూపర్విజన్తో ప్రతి పని పర్ఫెక్ట్గా జరుగుతుందండి. ఎవ్రీ డీటెయిల్ నా సూపర్విజన్ ఉంటుందండి ఏ వర్క్ అయినా సరే. మా సక్సెస్ స్టోరీ వచ్చి, మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారండి. ఒక్కొక్కరికి మేము 2 projects చేసాం, 3 projects చేసాం. వాళ్ళ రిలేషన్స్లో ఎవరికి ఏం రిక్వైర్మెంట్ ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ. 85లో కట్టించుకున్న వాళ్ళు కూడా రీసెంట్గా 2024-25లో కూడా మా చేత మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయించుకొని వాళ్ళు ఫస్ట్ ఏ హౌస్లో అయితే ఉన్నారో అది మేమే చేసాం, మా ఫాదర్ చేశారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కట్టించుకునే హౌసెస్ కూడా అది కూడా మేమే కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చి మేము ప్రాజెక్ట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి, చిన్నది కాదు పెద్దది కాదు, అది 1000 రూపీస్ అయినా
1 crore 2 crores అయినా సరే మేము ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తామండి. చిన్న వర్క్స్ ఉన్నాయి, చేస్తారో లేదో అని ఎవరు అనుకోకర్లేదండి. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఫీల్ ఫ్రీ అండి నన్ను కాల్ చేసి మీ డౌట్స్ అడగడానికి. అండ్ భవానీపురం అండ్ విద్యాధరపురం ఏరియాలో సిన్స్ 85 అండి, 85లో మా ఫాదర్ ఫస్ట్ బిల్డర్ అండి. ఇలా మెటీరియల్ కాంట్రాక్ట్స్ చేసింది, డెవలప్మెంట్స్ చేసింది ఆయనేనండి. తర్వాత ఆయన ఫీల్డ్ నేను తీసుకున్నానండి. ఇప్పుడు నేను సెకండ్ జనరేషన్ అండి. అండ్ మేము చేసే వర్క్స్ అన్ని మినిమం మార్జిన్స్తో ఉంటాయండి. అలాగే మినిమం మార్జిన్స్ ఉంటాయి, అవుట్పుట్ కూడా బెస్ట్ అవుట్పుట్ ఉంటుందండి. మేము వాడేది ఏదైనా బ్రాండెడ్ క్వాలిటీ యూస్ చేస్తామండి, బ్రాండెడ్ మెటీరియల్స్ యూస్ చేస్తాం. చాలామంది ఏదైనా పెయింట్ వర్కే ఉంటుంది, పెయింట్ వర్క్ బయట ఇవ్వాలి అంటే బయట 10,000కే చేసేస్తారు, మీరు ఎందుకండి 20,000-25,000 చేస్తారని అంటారు. పెయింట్ వర్క్లో చాలామందికి తెలియంది ఏంటి అంటే చేస్తారండి. పెయింట్ వర్క్ బయట మీరు వర్కర్కి కాంట్రాక్ట్ ఇస్తే తక్కువలో చేసేస్తారు, మీ ముందు పెయింట్ డబ్బా తెచ్చి పెడతారు, కానీ ఏది మీకు జెన్యూన్ ప్రోడక్ట్ రాదు. అది ఏంటి అన్నది మాకు తెలుసు. ఎందుకంటే ఆ వర్కర్ ఏదన్నా వర్క్ టేకప్ చేస్తే కొంతమంది మమ్మల్ని వచ్చి అడుగుతారు వర్కర్స్, ఈ వర్క్కి ఎంత చెప్పమంటారు సార్ వాళ్ళకే అని అడుగుతారు. అసలు నువ్వేం వాడుతున్నావు అంటే వాళ్ళు మేము ప్రైమర్లో కలర్ కలిపేసి యూజ్ చేసేస్తున్నామండి, కస్టమర్కి తెలియదు కదా అని చెప్తారు. అలా కాదండి, ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు పెయింట్ వర్క్ చేయాలి అంటే ముందు వాల్ కేర్ పెట్టాలి, దాన్ని శాండింగ్ పేపర్తో పేపర్ కొట్టాలి, నెక్స్ట్ దానికి ప్రైమర్ యూస్ చేయాలి, దాని తర్వాత 2 coats పెయింట్ యూస్ చేయాలండి. ఇది ప్రాసెస్, యాక్చువల్ ప్రాసెస్. కానీ చాలామందికి తెలియక వర్కర్కి నమ్మి ఇచ్చేస్తారు, ఎక్స్పీరియన్స్ లేని వర్కర్స్కి ఇస్తారు. వాళ్ళు తక్కువకి మీకు కోట్ చేసి వర్క్ కంప్లీట్ చేసామంటారు, కానీ లాంగ్ రన్లో దానివల్ల మీకు ఏం ప్రాబ్లం వస్తుందో మీరు లాంగ్ రన్లో చూడొచ్చు దాన్ని. సార్ అనదర్ 1 minute సార్, ప్లీజ్ కన్క్లూడ్. ఇవి మేము చేసిన ప్రాజెక్ట్స్ అండి, ఫ్యూ ప్రాజెక్ట్స్ రీసెంట్ టైమ్స్లో 23 to 25 మేము చేసిన ప్రాజెక్ట్స్ అండి. ఇవి ఇలాగే ఇప్పుడు ట్రెండింగ్లో కొన్ని ఇంటీరియర్స్లో కొన్ని ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఫ్రమ్ ది బేస్మెంట్ మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన మేము చేసే బిల్డింగ్ అవుట్పుట్ వచ్చి మేము చేసే ఈ ట్రెండింగ్ ఐటమ్ వల్లనే అవుట్పుట్ వస్తుందండి. అదే మాకు మార్కెటింగ్ కూడా. ఇప్పుడు రీసెంట్గా మేము పర్గోలా అని చెప్పి ఫస్ట్ 2 పిక్స్ ఉన్నాయి చూసారా, అది పర్గోలా అండి. ఈ టెర్రస్ మీద ఓపెన్ గార్డెన్స్ ఉన్న వాటిలో చేస్తున్నామండి. అవన్నీ మా కన్స్ట్రక్షన్లో పార్టేనండి. ఎవరికన్నా ఇండివిజువల్ హౌసెస్ ఉంటే అవి కొత్తవైనా పాతవైనా ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ మేము చేసి పెడతామండి. నెక్స్ట్ ఇప్పుడు పార్కింగ్ ఫ్లోరింగ్ చూసారా, 3rd పిక్ పార్కింగ్ ఫ్లోరింగ్. అలాగే ఇంటీరియర్స్లో కానివ్వండి. ప్లీజ్ కన్క్లూడ్ సార్. ఓకే, మీకు కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్ ఏదున్నా సరే అది భూమి పూజ నుంచి ఎండ్ ఆఫ్ ది డే గృహప్రవేశం వరకు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మీ సైట్ని మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీ బడ్జెట్లో కంప్లీట్ చేసేస్తామండి. ఎవరికన్నా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అజయ్ గారు.